హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది మనకు చపాతీకి రైస్కి చాలా చాలా బాగుంటుందండి. గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాం. మన టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలండి. నేను తీసుకునే ఎండుమిర్చి ఇవి కారం ఎక్కువ ఉంటాయండి, అందువల్ల 6 ఎండుమిర్చి తీసుకుంటున్నానండి నేను. ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా ఫ్రై చేసుకోవాలండి. ఇవంతా కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఆరనిద్దామండి. పప్పులన్నీ కూడా మనకు బాగా చల్లారిపోయాయి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి పొడి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి కానీ అవైలబుల్లో లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకపోతే అల్లము వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకుందామండి. నేను ఇక్కడ 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకుందామండి. మనం వాటర్లో ఉప్పు వేయడం వల్ల వంకాయ అనేది నలుపు తిరగకుండా బాగుంటుందండి. ఇలా అన్నీ కూడా కట్ చేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిల్లోకి కొద్దిగా పెట్టుకుందామండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకోవాలండి. మిగతావన్నీ కూడా ఇలానే పెట్టుకుందామండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. ఇందులోకి ఒక 7 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి. మనకు ఈ వంకాయ కూరకి ఆయిల్ అయితే బాగా ఎక్కువ పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిందండి. నెక్స్ట్ ఇందులోకి 2 లవంగాలు, స్మాల్ సైజ్ చిన్న చెక్క ఒకటి వేసుకుంటున్నాను. మీకు ఆ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్ ఒకటి వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ టమాటో సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవన్నీ 1 మినిట్ ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా వేసేసుకుందామండి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనకు మిగిలిన మసాలా అంతా కూడా వేసేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ క్లోజ్ చేసుకుంటూ ఓపెన్ చేస్తూ ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలండి. దానికి ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనకు మసాలా అంతా ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసుకుందామండి. మళ్ళీ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చింతపండు రసం వేసుకుంటున్నానండి. మీకు పులుపు కానీ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇదంతా ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలండి. మనకు ఉప్పు కారం సరిపోయాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. కారం కానీ ఏమన్నా తక్కువ ఉన్నా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి.
నాకు కొద్దిగా సాల్ట్ తగ్గిందండి, నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసుకొని ఉడికించుకుందాం. ఆయిల్ అంతా కూడా ఇలా బాగా సపరేట్ అవుతుంది. గుత్తి వంకాయ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. వేడి వేడి రైస్లోకి చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.